పర్లేదు వెళ్ళండమ్మా. రా తారకం, తారకం రా. మిస్సెస్ రామారావు రామ్మా. పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగా కాలం గడపాలోయ్, ఎల్లటి సుఖము చూడాలోయ్, మీరెల్లరూ హాయిగా ఉండాలోయ్. మార్వెలస్. అభినయానికి సంగీతానికి పెళ్ళయిందన్నమాట. రామారావు చూసావుగా, మీ ఆవిళ్ళ నటించు చాలు. లెట్స్ గో ఫర్ టేక్. ధన్యవాదాలు గురుగారు. శిష్యుడు ఎలా చేస్తున్నాడో కాస్త చూడండి. పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగా కాలం గడపాలోయ్, ఎల్లటి సుఖము చూడాలోయ్, మీరెల్లరూ హాయిగా ఉండాలోయ్. చాలా బాగా చేసేవారు. మార్కస్, రామారావు గారు ఓ 200 ఉంటే సర్దుతారా? గుమ్మడి గారు, మీకు ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. ఆ సిగరెట్లు మానమంటే మానరు కదా. అయ్యో, దీని గురించి కాదండి. ఇప్పుడు రాయలసీమంతా కరువు ఉంది కదా, కర్నూలులో నా స్నేహితుడు ఒకడున్నాడు, వాడికి నాకు తోచిందేదో చేద్దామని. అవును, నేను విన్నానండి. పాపం సీమ ప్రజలు ప్రభుత్వాలైనా ఆదుకోవాలి కదా. స్వతంత్రం వచ్చి 5 ఏళ్లైనా ఏం చేస్తాం చెప్పండి. చెయ్యాలి. రాయలసీమ కోసం రాష్ట్రమంతా కళా ప్రదర్శనలు ఇస్తూ జోలెపెట్టి చందాలకు తిరిగితే మంచి ఆలోచన. నాకు తెలిసి ఇంతవరకు సినిమా హీరోలు ఎవరు జనం కోసం ఇంతలా ఆలోచించలేదు. మొదటి వారు మీరే అవుతారు. నేను ఒక్కడనే కాదు, కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకుందాం. హార్మోనియమేనా ఇంకేమైనా వచ్చా? వయోలిన్ కూడా కొంచెం వంట పట్టింది. తారకం, మన ఊటీ అనుకున్నాం కదా, అది నాయనా, నేను మీ అమ్మని, తెలుగు తల్లిని. నాకు 3 బిడ్డలు. ఒక బిడ్డ ఆంధ్ర, ఒక బిడ్డ తెలంగాణ, మరో బిడ్డ రాయలసీమ. ఒక బిడ్డ కన్నీరు పెడుతున్నాడు. మిగిలిన బిడ్డల చేతులైనా ఆ కన్నీరు తుడవాలిగా. అమ్మా, మాతృమూర్తికి పుత్రశోకం కలిగించరని మాటిస్తున్నాను. నా సీమ సోదరులను ఆదుకుంటానని ప్రమాణం చేస్తున్నాను. ప్రకాశం, నాటకం కాదు, ఇంకేదో రసపత్తరంగా చెయ్యాలి. అన్నట్టు వేములపల్లి శ్రీకృష్ణ గారు మీ ప్రజానాట్య మండలేగా? అవును. ఏ ఆయన రాసిన చెయ్యెత్తి చేయకొట్టు తెలుగు కూడా పాట పాడదాం. పాట బాగుంటుంది. వరలక్ష్మిని ఇద్దరు ఒప్పుకున్నాను. ఇక నేను నేర్పబోయి అనుకుంటున్నావు? నీ మీద ఎంత పెట్టుబడి పెడుతున్నావు తెలుసా? నిన్ను చూడ్డానికి జనాలు టికెట్లు కొనుక్కుని థియేటర్లకు వస్తున్నారు. ఇలా నువ్వే వెళ్ళి కనిపిస్తే నీ సినిమాలు ఎవడు చూస్తాడు? వెళ్లే ముందు ఎవరైనా అడగాలనుకుంటే నీకు అనిపించలేదా? ప్రజాసేవ చేయడానికి ప్రభుత్వాలున్నాయి. రంగు పూసుకునే నటుడు తెరచాటునుంటే చాలు. పైగా నువ్వు మా కాంట్రాక్ట్ లో ఉన్నావు. దీనికే సమాధానం చెప్తావు? చెప్పు. ఏం చెప్తానండి? బిచ్చమెత్తడానికి కూడా అనుమతి కోరే ఈ కాంట్రాక్ట్ నాకు అక్కర్లేదంటాను. జనం కోసమే సినిమా అనుకున్నాను. ఆ జనానికి అడ్డమైతే సినిమా కూడా వద్దంటాను. నాకు ఈ తారాస్థాయినిచ్చిన విజయ వారికి రుణపడి ఉంటాను. నమస్కారం. రామారావు గారు, ఏం జరిగింది? ఈ విరాళాలు రామకృష్ణ మఠం వారికి అందించి రాయలసీమ కరువు ప్రాంతాలకు చేరేట్టు చూడండి. ఏమైంది? మీ అన్నయ్య ఎలా ఉన్నారు? విజయ సంస్థ నుంచి వచ్చేసాడు వదిన. వాళ్ళ కాంట్రాక్ట్ ప్రకారం ఇంకో సినిమా చేయకపోతే మిగతా వాళ్ళు బుక్ చేసుకోవడానికి జంకుతారు. బావా, మద్రాసులో చిక్కని పాలు దొరకడం లేదు. 4 గేదెలు కొందామా? నువ్వు మళ్ళీ సైకిల్ ఎక్కితే సరే. నేను వద్దనుకుంది విజయ సంస్థనే కానీ విజయాన్ని కాదు. ఆ తమ్ముడు, అన్నయ్య, నువ్వు ఉద్యోగం అడిగితే నాగిరెడ్డి గారు లేదన్నారు కదా. ఇక నుంచి మనమే ఉద్యోగాలు ఇద్దాం. సొంతంగా సినిమాలు తీద్దాం. మన నాటక సంస్థని సినిమా నిర్మాణ సంస్థగా మార్చేద్దాం. మన పునర్కాక్షణ విలు నీకు తోడుగా ఉంటాడు. అన్నయ్య చెప్తే అలాగే. నేషనల్ ఆర్ట్ థియేటర్
బ్యానర్ పేరు నేషనల్ ఆర్ట్ థియేటర్. చాలా బాగుందయ్యా. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. రండి భోంచేతురు గాని. ఇదిగో అమ్మా, మీ ఆయన మాటిస్తేనే నేను భోంచేస్తాను. ఏంటండి? చంద్రహారం అని జానపదం తీస్తున్నాం. మన కమలాకర కామేశ్వరరావుని డైరెక్టర్ గా పరిచయం చేస్తున్నాం. చాలా మంచిది. నా శుభాకాంక్షలు చెప్పండి. శుభాకాంక్షలంట. విన్నావా ప్రసాద్? రామారావు, ఇప్పుడు తెలుగు సినిమాకి నీ కాల్ షీట్లే శుభాకాంక్షలు ఇవ్వవాయ్. నేను బయటకు వచ్చింది ఆవేశంతో కాదండి, ఆత్మాభిమానంతో. నిన్న అన్నది కూడా నిర్మాతే గాని నాగిరెడ్డి కాదు. ఆయనే మమ్మల్ని ఇక్కడికి పంపించాడే. కానీ అది కాదు రామారావు, నాకు మాట చెప్పు. నేను వస్తే నాగిరెడ్డి వచ్చినట్టు కాదా? ఎదుగో అడ్వాన్స్ తీసుకుంటావా లేక నన్ను ఇక్కడే నిరాహార దీక్ష చేయమంటావా? చెప్పు. తీసుకో రామారావు. నా మీద గౌరవం ఉంటే తీసుకోవయ్యా. ఏమమ్మా, నువ్వైనా చెప్పు. తారకం తీసుకో. వెరీ గుడ్. ఎదుగోమ్మా, ఇప్పుడు నచ్చావయ్యా. అమ్మాయి, ఇందాక భోజనం అన్నావు, అదేదో నాకు పెట్టి పక్కన ఇంకో క్యారేజ్ కట్టిస్తే మా నాగిరెడ్డితో తినిపించి ఈ శుభవార్త చెప్తాను. బావా, ఆ డబ్బుతో గేదెలు కొనమంటావా? అవి చంద్రహారం సినిమా డబ్బులు. మా ఆవిడికి ఓ చంద్రహారం చేయిస్తా. నాకెందుకు బావా, నువ్వు సొంతంగా సినిమా తీస్తా అన్నావు కదా, దానికి వాడు. తారకం, నువ్వెప్పుడు ఏది అడగమే. నువ్వు ఉన్నావుగా బావా, నీకంటే విలువైందుంటే అది అడగా. పెద్ద హీరోవి మాకు చీల కుట్టీరానికి రావడం ఏంటి బ్రదరు? కాకితో కబురంపితే పెద్ద హీరోనైతే పరాయి వాడిని అవుతానా? తమ్ముడు నిర్మాతగా సినిమాలు చేద్దాం అనుకుంటున్నాం. భేష్ భేష్. తోటరాముడి సొంత బ్యానర్లో మొదటి సినిమా అంటే పక్కన పెద్ద దర్శకుడి పేరే ఉంటుంది. కేవీ రెడ్డి గారా, ఎల్వి ప్రసాద్ గారా? తాతినేని ప్రకాశరావు అని. అన్నయ్య, తీసుకోవయ్యా. నీ పిచ్చి పుల్లయ్య కదా అన్నయ్య చెప్పాను ప్రకాశం, అదే చేద్దామన్నారు. థ్యాంక్ యూ బ్రదర్. ఏమై రాజు, సంగీత సారథ్యం నీదే. మరి అడ్వాన్స్ ఉండు బ్రదర్. యోగానంద్, మన బ్యానర్ లో రెండో సినిమా నువ్వే డైరెక్ట్ చేస్తున్నావు. మంచిగా సిద్ధం చెయ్యి. సిద్ధంగానే ఉంది సోదర, మనకదే తోడు దొంగలని. బాగుంది బాగుంది. తోటకూర వెంకటరాజు, ఈ సినిమా కూడా నువ్వే సంగీత సారథ్యం. రెండిటికి కలిపి తీసుకో. తమ్ముడితో పాటు స్నేహితులకు కూడా దారి చూపిస్తున్నాం. ఏవండి గిరీశం గారు, విధవులు పెళ్లాడడం పాపం కదూ? ఆహాహాహా. మీ సత్యకాలం చూస్తే నాకు చాలా విచారంగా ఉంది. విధవలు పెళ్లాడవలసింది అని పరాశర స్మృతిలో స్పష్టంగా వ్రాసుంది. రాజమేంద్రవరంలో పండితులు ఇదంతా సిద్ధాంతం చేశారు. పూర్వకాలంలో విధవలు పెళ్లాడేవారు వదినా. అరే వెంకటేశం, బాగుంది. ఇదో రామారావు, ఆ, అసలు గిరీశ్రాన్ని అర్థం చేసుకోవడం కష్టం అనుకుంటే నువ్వు బ్రహ్మాండంగా చేస్తున్నావా? అసలు ఈ పాత్ర చేయడానికి ఎవరూ ఒప్పుకోలేదు. నువ్వు ధైర్యం చేసి గురజాడ వారి రుణం తీర్చుకుంటున్నావు. ధైర్య సాహసే లక్ష్మి, అంతే కదండి రామారావు గారు? పుల్లయ్య గారు, ఈ కన్యాశుల్కం నాటకం మాత్రమే కాదు, తత్వం, ఫిలాసఫీ. శంకు చక్రాలు చతుర్భుజాలతో ఆ దివ్యమంగళ స్వరూపం స్టాప్ బ్లాక్ లో దర్శనమివ్వాలి మార్కస్. ఈ మాయాబజార్ కోసం కొత్త టెక్నిక్ కనిపెడదాంలే రెడ్డి గారు. ఆ రామారావు ఏంటి, కృష్ణుడేంటి? మార్చు. రామారావు చక్కగా సరిపోతాడండి. మరి ఇంకోసారి ఆలోచించు రెడ్డి. ఏముంది, ఏదో జానపదాలు తోటరాముడు అంటే సరే, అంత రఫ్ గా ఉన్న రామారావు శ్రీకృష్ణుడు ఏంటా అని నాగిరెడ్డి ఆలోచన. లేదండి, సొంత ఊరిలో కృష్ణుడిగా కనిపించాడుగా. 4 రోజులు ఆడిన సినిమా అది నాటకంలో కృష్ణ పాత్ర నాగిరెడ్డి గారు, ఇది నిజమైన కృష్ణ పాత్ర. రెడ్డి, ఇంత పెద్ద సినిమా కావాలంటే ఈలపాట రఘురామయ్య గారిని పిలుద్దాం, లేకపోతే